మార్కెట్ ఏదైతే స్వింగ్ హై స్వింగ్ లో ఉంటుందో రివర్సల్ అయినాక ఇది ఫిల్ అవుతుంటది ఒక్కొక్కరి 50% పోయి అక్కడ నుండి రిజెక్ట్ అవుతుంది. ఇది ఫిల్ ఎప్పుడైతుంది రిజెక్ట్ ఎప్పుడైతుంది అని మనకు క్లారిటీ రావాలి అంటే ఒక స్వింగ్ హై స్వింగ్ లో మధ్యలో ఏదన్నా రెసిస్టెన్స్ ఉందా చూసు. రెసిస్టెన్స్ అంటే ఏంది, అట్లీస్ట్ డౌన్ సైడ్ డైరెక్ట్ గా రావడం ఒక లెక్క అయితే, డైరెక్ట్ వస్తూ పైకి పోయి మళ్ళా కిందికి రావడం ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోతుంది. ఇలాంటి రెసిస్టెన్స్ ఉంటే మార్కెట్ కంప్లీట్ గా ఫిల్ అవ్వడం అనేది జరగదు. ఏ క్యాండిల్ అయితే ఉందో ఆ క్యాండిల్ కిందికి ఇంకో క్యాండిల్ ఇంకోటి ఇలా వన్ బై వన్ ఒకదాని కిందికి ఒకటి ఒక్క రెసిస్టెన్స్ కూడా క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఫాల్ అవుతుంది కదా. ఈ ఫాల్ అయిన ఈ హై లో కింద ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడాలి. ఇది ఒక గ్యాప్ అంటాం. ఇదంతా బాడీ కింద కూడా బాడీ. సో ఒకసారి ఇది ఫిల్ అయింది అనుకో, ఫస్ట్ మీతే కూడా ఫిల్ అవ్వడానికి ప్రైస్ ఇందాక వచ్చేస్తుందని అర్థం చేసుకో. ఒక స్వింగ్ మొత్తం ఫిల్ అవ్వకపోవడానికి రీజన్ మధ్యలో ఎలాంటి రెసిస్టెన్స్ లేకపోతేనే ఫిల్ అవుతాయి. రెసిస్టెన్స్ ఉంటే ఆ రెసిస్టెన్స్ ఆపేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళా ఫిల్ అవుతుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, నెక్స్ట్ వీడియోస్ లో కూడా చెప్తాయి.